అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి గారు ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాకు పోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూడనీకి పోయారు. ఎంత భయం పట్టుకుందంటే రేవంత్ రెడ్డికి సొంత జిల్లా ఏమీ చేయలేదు ఇప్పటిదాకా 2½ ఇయర్స్ అయిపోయా. ఏమీ చేయలేదు. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు చూడనీకే పోయిండు. చూడడమే తప్ప చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే పైసలు లేవు. పాలమూరు రంగారెడ్డి కనుక పూర్తి చేయకపోతే రేవంత్ రెడ్డి కూడా గెలవడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో. 41,000 కోట్లు కావాలి. ఇక్కడ చూస్తేనేమో దుడ్లు లేవు. ఆడ చూస్తేనేమో 47,000 కోట్ల ప్రాజెక్టు 2.5 సంవత్సరాల నుంచి ఆడ ఏం పనులు కాలే, అసలు జీరో వర్క్ అయింది. పాలమూరు రంగారెడ్డిలో ఒక్క ఇటుక పిల్ల తీసి అవతల పెట్టలే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక. అది దాని మీద కాన్సన్ట్రేషనే చేయలేదు ఎందుకో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు. నిన్న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి పోయి అక్కడనే వండుకొని అక్కడి నుంచి డైరెక్ట్ మక్తల్కి వచ్చి హెలికాప్టర్లా. ఈ పాట వినాల్సిందేనా? మనం దీన్ని బ్యాన్ చేసే అవకాశం లేదా? ఈ 3 రంగుల జెండా పాట వినాల్సిందేనా? అందరు ప్రశ్నించే ఈయన ఆన్సర్ ఇచ్చే స్టేజ్ నుండి ఇంకా ప్రశ్నిస్తారు పాట పెట్టుకుంది. ఏందో మనుషులు 100 కార్లు వేసుకొని పోయినా అక్కడి నుంచి హెలికాప్టర్ నుంచి కార్లు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్లు కనిపిస్తున్నాయి మనకు. రేవంత్ రెడ్డి కాన్వాయ్లోనే 11 కార్లు. దేశమంతా పెట్రోల్ ఇబ్బంది అయింది, డీజిల్ ఇబ్బంది అయింది, ఎవరు వాడొద్దు, ఆయన ఒక కారుతో పోతుండు. ఈయననే రేవంత్ రెడ్డి మొన్ననే కదా చెప్పింది. మొన్న 2 కార్లతో పోతుండు, 3 కార్లతో పోతుండు, అది జనాలకి వెళ్ళి పోతుండని చెప్పింది. చూసినా 11 కార్లు ఉన్నాయి. డబ్బులే లేవు, దేనికి పైసలు లేవు. కానీ ఈ సోకులకు మాత్రం పైసలు ఉన్నాయి గవర్నమెంట్లో. ఇంకా 100 కార్లు ఉన్నాయి ఆడ. వీటికి అయిపోయిన కథ కాదు. ఇగో ఎన్ని కార్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 60 కార్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కార్లతో కలిసి ఇగో ఈడ కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ కార్లు ఆ కార్లు ఎంత కలిసి 100కు పైగా కార్లు. రేవంత్ రెడ్డి పోతే 100 పైన కార్లు ఆడున్నాయి. ఈ 100 కార్ల డీజిల్ పైసలు పెడితే కనీసం ఆడైనా పని అవుతుంది. నెట్టెంపాడు కానో బీమా కానో ఏదైనా పని అవుతుంది. ఏంది అసలు రేవంత్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డికి వచ్చిన బాధ ఏమీ చేయలేదు. ఏ ప్రాజెక్టులో ఏమీ చేయలేదు. ఆయన రాష్ట్రమంతా తిరిగినప్పుడు ఓ రకంగా మాట్లాడతాడు. ఉత్తర తెలంగాణ పోయినప్పుడు ఉత్తర తెలంగాణను నాకు చాలా ఇష్టం, ఉత్తర తెలంగాణకే చేస్తా అంటాడు. ఉత్తర తెలంగాణ ఏం చేయడు. మామనార్కి వచ్చినప్పుడు మామనార్లు ఏమంటాడు, నేను మీ బిడ్డను, మీరు అందరికన్నా మీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, మీకు ఏంటంటే అది చేస్తా. ఏం చేయడు. ఇంకా బొక్కనే పాలమూరుకి. ఆయన మామనార్ అయ్యి ఉండి మామనార్కి బొక్క పెట్టడం తప్ప ఏం చేయడు. ఆయనకు పెద్ద టెన్షన్ పట్టుకున్నది ఏంటంటే, ఆయన ఈ కాంగ్రెస్ ఎక్కువ లాస్ అవుతుంది మామనార్ని అంటారు. ఎక్కువ లాస్ అవుతున్నది, పొలిటికల్గా లాస్ అవుతున్నది ఎక్కువ మామనార్ జిల్లాలోనే. ఇప్పుడు మొత్తం 2 సీట్లు మినహా మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఆడ. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఆడ ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తలేవు కాంగ్రెస్ వాళ్ళు. చాలా దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఉంది. అరే సొంత జిల్లా వాడు రేవంత్ రెడ్డి ఫస్ట్ అంటుర్రి సొంత జిల్లా వాడు ఏమైనా చేస్తాడేమో అని. సొంత జిల్లా అయ్యి కూడా మామనార్కి ఏం చేయలేదు. ఏ కాన్స్టిట్యూన్సీకి ఏం చేయలేదు, ఎవ్వరికి ఏం చేయలేదు. మొత్తం రాష్ట్రం అంతా ఎట్టెండిపోయిందో మామనార్ కూడా అట్టే ఎండిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే ఆయన చేతిలో ఉంది, ఆయనే స్టార్ట్ చేయొచ్చు కదా. దానికంట ఇంజనీర్స్ లెక్కలు చెప్పినారు. మొత్తం పాలమూరులో ఉన్న ప్రాజెక్టు పూర్తి కావాలంటే 47,130 కోట్లు కావాలంట. ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఉద్యోగుల జీతాలకే పైసలు లేవు, మహిళలకు పెన్షన్ కొత్త పెన్షన్ ఇన్కే పైసలు లేవు, మహిళలకు 4,000 రూపాయల పెన్షన్కి పైసలు లేవు, 25,000కి పెన్షన్ లేవు, ఆర్టీసీకి ఫ్రీ బస్ పైసలు ఇంకే డబ్బులు లేవు, దేనికి డబ్బులే లేవు కదా. ఆయన్నే నిన్న బట్టి విక్రమార్కనే చెప్పే కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పైసలు లేవని. రేవంత్ రెడ్డి కూడా చెప్తూనే ఉన్నాడు కదా, నన్ను కోస్తే కూడా పైసలు వెళ్తారు ఏం చేయమంటావని. ఇప్పుడు 47,000 కోట్లు ఒక్క మమనార్ జిల్లాకు పెట్టేంత దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఒక్క పాలమూరు రంగారెడ్డి పనులకే 40,600 కోట్లు కావాలంట. ఇంకా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇతర ప్రాజెక్టులు అంతా 6,130 కోట్లు కావాలంట. అసలు ఈ 6,130 కోట్లే లేవు. ఆయన శంకుస్థాపన చేసిన నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకే దిక్కు లేదు, దానికే దిక్కు లేదు. మరి ఇంకా ఏడికేళ్ళ పనులు అవుతాయి. ఆయన ప్రాబ్లం అంతా అదే. అదే సొంత జిల్లాలోనే ఓడిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సొంత జిల్లాల ఆడ బలమైన ప్రతిపక్షం కూడా ఉంది, ఒక్కరు కూడా గెలిచే అవకాశం కనిపిస్తలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్ కూడా చూద్దాం, 2023 ఎలక్షన్స్ కూడా తోపేం గెలవలేదు. ఏమైంది ఈడ నారాయణపేటలో 8,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్. అంటే 4,000 ఓట్లు అవతలకు పోతే కథం నారాయణపేట. అంతకన్నా దారుణమైన విషయం తెలుసా, దేవరకద్రల 1,392 ఓట్లతో గెలిచింది కాంగ్రెస్. 1,392. బీఆర్ఎస్ సెకండ్ ఉన్నాడు. బీఆర్ఎస్ మనిషికి గనక బీఆర్ఎస్ ఆల వెంకటేశ్వర రెడ్డి
ఇక్కడేమో మధుసూదన్ రెడ్డి 1392 ఓట్లు అంటే సగం చేస్తే దగ్గర దగ్గర 700 ఓట్లు 700 ఓట్లు కనుక ఎక్కువ పడితే 700 ఓట్లు కనుక పడితే కథం ఓడిపోతుండే కాంగ్రెస్. అంటే చాలా తక్కువ మార్జిన్లో గెలిచిండ్రు. కల్లకుర్తిలో బీజేపీ సెకండ్ ప్లేస్ 5400 ఓట్ల మెజార్టీతో గెలిచిండ్రు కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆచారి బీజేపీ సెకండ్ ప్లేస్ ఆడ. అంటే జస్ట్ 2500 ఓట్లు వస్తే కథం గెలిచిపోతుంది, ఎమ్మెల్యే అవుతుంది, ఆయన జీవితకాలం నెరవేరుతుంది ఆచార్యది. ఇప్పటికీ 3-4 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ 5248 ఓట్లు, 2700 ఓట్లు, 2650 ఓట్లు వస్తే కథం. 2640 ఓట్లు వచ్చినా కథం. నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గెలుస్తుండే, రాజేష్ రెడ్డి ఓడిపోతుండే. ఇట్లా మొత్తం సగానికి సగం బార్డర్ ఓటుతో గెలిచారు లాస్ట్ టైమే. టీఆర్ఎస్ మీద అంత వ్యతిరేకత ఉండగానే. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మామూలు వ్యతిరేకత లేదు మామనాడు జిల్లాలో. అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు కదా. ఇప్పుడు మామనాడు ఎమ్మెల్యే ఏమని మొన్న మేము పెళ్ళిళ్ళకి సావులు తప్ప దేనికి పోలేకపోతున్నాం అన్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి సావులు కూడా పోలేకపోతారు. ఎందుకంటే పెళ్లికి పోతే ఒక 5000 కట్నం పెట్టాలి, సాగుకు పోతే 5000 10,000 ఇవ్వాలి. గవి కూడా ఈయనకి పరిచయాలు, దానికి కూడా దిక్కులేదు, ఏం లేవు. ఆడ పోయి ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటోలు చూస్తారంట, ఫోటోలు చూసిరంట. ఎందుకు అంటే సొంత జిల్లా ప్రాజెక్టుల మీద కూడా అవగాహన లేదా మనకు? ఆయన జిల్లా ప్రాజెక్టుల మీద అవగాహన లేదా? పక్క జిల్లాలో దాని మీద ఎట్లా అవగాహన లేదు? ఇంకా విచిత్రం ఏంది తెలుసా? ఎక్కడ చూడండి విచిత్రం చూస్తారు మీరు. ఇప్పుడు ఇంకో చూసిర్రా ఎట్లున్నా కథ? ఎక్కడ మర్చిపోతారో, సొంత జిల్లా ప్రజలు కూడా గుర్తుపడతారో మర్చిపోతారేమో అని మొత్తం మినిస్టర్ల ఫోటోలు ఏదో వీళ్ళు ఇంటికెళ్ళి కడుతున్నట్టుగా. ఇంకో అన్ని ఫోటోలు రేవంత్ రెడ్డి పెద్ద ఫోటో వేసారు, ఈ పక్క ఇగో ఈయన ఫోటో అందరు మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డివి. మొత్తం ఈ శకలని చూస్తేనే అర్థమవుతుంది. ఇక మనం ఏమున్నా ఇప్పుడే చేయాలి, మన ఫోటోలు ఇప్పుడే ప్రదర్శించాలి, మనం ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదంటే చేస్తున్నారు వాళ్ళు. వనపర్తిలో 1000 కోట్ల అభివృద్ధి పథకం శంకుస్థాపన చేసేసిండు. దిక్కులేదు ఆ ఎమ్మెల్యే ఏడు తిరుగుతున్నా కూడా అర్థమైతే లేదు. జడ్చర్ల ఎమ్మెల్యే కదా మాట్లాడింది, ఏం పైసలు లేవు, ఏం పని లేదు, పాడలేదు, మొత్తం కమిషన్లు తీసుకున్న మినిస్టర్లని అనిరుద్ధ్ రెడ్డి కదా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మీద అత్యధిక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి మామనాడు జిల్లా ఎమ్మెల్యేలే. ఇంకా చాలామంది ఉండొచ్చు బయట, వాళ్ళు ఇంకా బయట పడతలేరు. మామనాడు జిల్లా వాళ్ళు బయట పడతారు, ఎందుకంటే సొంత జిల్లా కదా. ఇప్పుడు వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. అరే మన జిల్లా ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తుండే అని ఎమ్మెల్యేల మీద ప్రెషర్ పెడుతున్నారు జనాలు. ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మామనాడులో ఎంత ప్రేమ ఉంటుందో ఆ తర్వాత ఈడ్చి కొడితే అంత దారుణం కూడా ఉంటుంది పరిస్థితి, అట్లే ఉంటుంది అక్కడ. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ అదే. రేవంత్ రెడ్డి ఆ భయంతోనే తిరుగుతున్నాడు, లేకపోతే ఆయన తెలియదా పైసలు లేవని? పైసలు లేవు, ఏం లేవు, ఉత్తగా ఇట్లా ఏమన్నా వరుస కార్లు పెట్టుకొని హెలికాప్టర్లో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఆడికి హెలికాప్టర్ వేసుకొని పోయి సోకులు పడడం, 100 కార్లు పెట్టుకొని కాన్వాయ్ చేసుడు, ఇంతవరకే. కానీ చెయ్యనికి ఏం లేదు మామనాడు జిల్లాలో. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి భూసేకరణ చేయాలి, ఏడికెళ్ళి ఇస్తారు పైసలు? ఏడున్నాయి పైసలు? వీళ్ళే భూములు అమ్ముకుంటే ఇంకా భూసేకరణకు పైసలకి వెళ్ళి తీసుకొస్తారు. వీళ్ళే భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు, అప్పులు తీసుకొచ్చి పెన్షన్ అవి ఇస్తున్నారు. పాత గవర్నమెంట్ స్కీమ్సే వీళ్ళు ఇచ్చేటి, కొత్తగా ఇచ్చేటి ఏమేమి లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉమ్మడి మామనాడు జిల్లాలో ఏం పెరిగింది? ఏమన్నా సాగు భూమి పెరిగిందా, లేకపోతే ఇంకేమన్నా పెరిగిందా, ఇంకేమన్నా కొత్తగా జనాలకు ఒరిగిందా అంటే ఏం ఒరగలే. ఆ భయంతో తిరుగుతున్నాడు. అరే మొత్తం మామనాడు జిల్లానే పోయేటట్టుంది, ఇక్కడ ఏమవుతుందో ఏం కథనో కానీ సొంత జిల్లానే పోయేటట్టు, సొంత జిల్లా భయం. ఆ భయంతో ఈరోజు పోయాడు. 2.5 సంవత్సరాలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఈరోజు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ. బీఆర్ఎస్ వాళ్ళు పాదయాత్ర వేసామని ప్రకటించగానే ఇది స్టార్ట్ చేసిండు. పాలిటిక్సే. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ప్రజలతో కూడా పాలిటిక్సే చేస్తున్నాడు. మొత్తం పాలిటిక్సే, పరిపాలన లేదు, ఏం లేదు, పైసలు లేవు, పరిపాలన లేదు, ఓన్లీ రాజకీయం. ఇవాళ పోయించినట్టు కాదు, మరి ఇవాళ పోయిస్తే నెక్స్ట్ రేపు కలకుర్తి కూడా ఆడు కూడా పోతాడంట పాలమూరు రంగారెడ్డి. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఒక 6 నెలల కన్నా మనకు కనిపిస్తుంది కదా మార్పు. ఎన్ని వేల కోట్లు ఇస్తారు? మన 47,000 కోట్లకి 7,000 కోట్లు ఇస్తారా? బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డికి 1800 కోట్లు కేటాయించారు. 1800 కోట్లు. ఇంకా అర్థం చేసుకోండి ఆయనకు ఎంత చిత్తశుద్ధి సొంత జిల్లా మీద. అందుకే సొంత జిల్లా ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనను, రేవంత్ రెడ్డిని, ఆ ఎమ్మెల్యేలను. ఎందుకు గెలిపించినవరా అన్న కాడు ఉంది మామనాడు జిల్లా జనమంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.